సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఆర్సీపురం BHEL లో ప్రముఖ సినీ తార శ్రీలీల గారిచే డిసెంబర్ 6న గొప్ప ప్రారంభం. వెల్కమ్ టు సుమన్ టీవీ. పుష్ప 2 మూవీ రివ్యూ అయితే వచ్చేస్తుంది. ఆడియన్స్ అందరూ కూడా రివ్యూ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. 3 సంవత్సరాలుగా ఆకలితో ఉన్న అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే మాత్రం తగ్గేదేలే అంటూ రివ్యూ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఇప్పటికే హిట్ టాక్ అయితే వచ్చేసిందనే చెప్పుకోవచ్చు. వామ్మో, సాంగ్స్ వస్తుంటే ఒక్కొక్కరు థియేటర్స్లో మామూలుగా లేదు తెలుసా జోష్. ఒకసారి వారి మాటల్లోనే అడిగిద్దాం. పాన్ ఇండియా స్టార్స్ అయినటువంటి అల్లు అర్జున్, అలాగే అందాల తార అయినటువంటి రష్మిక మందాన ప్రజల్ని ఏ విధంగా మెప్పించారు, డైరెక్షన్ ఎలా ఉంది, సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన పుష్ప 1 తర్వాత పుష్ప 2 ఏ రేంజ్లో వెళ్తుందో కూడా ఆడియన్స్ని అడిగేద్దాం. అందరికన్నా ముందు తెలుసుకోవాల్సింది మనమే కదా, పదండి వెళ్దాం. బాగున్నాయి, బాగుంది. లాస్ట్ ఫైట్ హైలైట్ అండి. కానీ అల్లు అర్జున్ సినిమా సూపర్ గా ఉంది. నేను చెప్తున్నాను కదా, బాగుంది, బాగుంది, చాలా బాగుంది. సూపర్ 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 ఎక్సలెంట్ మామూలు లేదండి. మామూలు బండి అంత సూపర్. సినిమా మాత్రం మామూలు లేదు మేడం. అది ఫైట్ లో మేడం మైండ్ బ్లోయింగ్. శ్రీలీల ఆధార్ కొట్టింది డాన్స్ లో మాత్రం బాగుంది, సూపర్. ఆలోచన కూడా మేము చెప్పవసలేదు మేడం. ఆ ఫైట్ లేదు మేడం. మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు. జై బండి, అస్సలు తగ్గేదేలే. ఇప్పుడు ట్రోల్ చెయ్యండి. జాతర సాంగ్ అయితే మరి జాతర చెప్పకర్లేదు. దమ్ముంటే ఇప్పుడు ట్రోల్ చేయండి రా. బ్రో అదిరిపోయింది, పక్కా సూపర్ హిట్. రంపేజ్ చేతులు కాళ్ళు కట్టి సుందబయ్యా సీను మామూలే లేదు. అస్సలు దారుణంగా ఉంటది. గురు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ముందు ఇంటి దగ్గర చెప్పిసిరండి. థియేటర్లోకి వచ్చిన తర్వాత ప్రాణాలతో తిరిగి వెళ్ళరు. మొత్తం ఇక్కడ పోతారు, ఏకంగా పోతారు, హైప్ తో పోతారు. ఇక్కడ ఒకసారి ఇప్పుడు చిన్న మిస్టేక్ వాళ్ళకి ఏమి ఉండొచ్చు, కానీ ఏంటంటే ఎవరైనా వాళ్ళకి ఒకటే చెప్తున్నాను. సినిమాలో కాళికా మాత దేవుని చూసినట్టుంది. దేవుడిని చూసినట్టుంది సినిమా మాత్రం. పార్ట్ 2 ఉంటది. ఎవ్వడు కుర్చీలో కూర్చోడబ్బా. సెకండ్ హాఫ్ కి ఎవ్వడు కుర్చీలో కూర్చోడు. మనం ఒక జాతర అన్నారు కానీ ఇంకో జాతర ఉంది దాంట్లో. కుర్చీలో ఇంటర్నేషనల్ చెప్పలేను. అంటే కూర్చోలేపాను. డాన్స్, ఫైట్, ఎక్స్ప్రెషన్స్ నేషనల్ కాదు సార్, ఇంటర్నేషనల్, పక్కా ఇంటర్నేషనల్. నేనైతే చెమటలు. డైరెక్టర్ సుకుమార్ అనే ఆలోచన అందరిలో ఉంది. కూర్చోగలిగారా లేదా? యాక్చువల్గా చెప్పాలంటే మూవీ పరంగా చెప్తే 3.5 minutes మాకు ఎలా జరిగిందో కూడా మాకు తెలియట్లేదు. ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ వరకు. ఫస్ట్ హాఫ్ ఇంటర్వ్యూలు ఎలాగైందో మాకు అర్థం కాలేదు. సెకండ్ హాఫ్ ఎలా ముగిసిందో తెలియదు. అసలు 3 hours అయింది కూడా మాకు తెలియలేదు. ఎంత టేక్ ఓవర్ తీసుకున్నారంటే అసలు సినిమా చెప్పాలి. నేను యాక్చువల్గా అల్లు అర్జున్ ఫ్యాన్ కాదు, నేను జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్. హీరోయిన్ యాక్షన్ ఒక ఎత్తు అయితే విలన్ రోల్ ఎలా ఉంది? ఏం క్వశ్చన్ అడిగారండి నిజంగా. తీసుకున్న 4 క్యారెక్టర్ అయినా సరే, శ్రీవల్లి క్యారెక్టర్ అయినా సరే, విలన్ క్యారెక్టర్ అయినా, అల్లు అర్జున్ క్యారెక్టర్, మదర్ క్యారెక్టర్, బ్రదర్ క్యారెక్టర్ అయినా సరే, ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ కూడా ఇచ్చిన ప్రతి మినిట్స్ కూడా
చెప్పడం లేదు. ప్రతి క్యారెక్టర్‌కి వాల్యూ ఉంది. సినిమా అయితే మాత్రం చెప్పడం లేదు. ఎక్సలెంట్ మూవీ. బొమ్మ బ్లాక్ బస్టర్. హైలైట్ ఆఫ్ ది బ్లాక్ మాస్టర్. చెప్పడం కూడా లేదు. లాస్ట్ ఫైట్ ఉంటది. ఇంకా దాన్ని ఎవరు ఇంకా అలా చూపించి సుకుమార్ తప్ప ఇంకా ఎవరు దాన్ని చూపించాలి లాస్ట్ ఫైట్ ని. సుకుమార్ హైలైట్. యాంగ్జైటీగా ఎదురు చూసారు కదా మూవీ గురించి. 3 సంవత్సరాలుగా ఎప్పుడు వస్తుంది పుష్ప 1 చూసాం, మంచి అవార్డును కూడా సొంతం చేసుకున్నారు, పాన్ ఇండియా స్టార్ గా కూడా ఎదిగారు. ఇద్దరు కూడా పాన్ ఇండియా స్టార్స్, హీరో హీరోయిన్. మొన్న అల్లు అర్జున్ గారు మాట్లాడుతున్నారు, ఇది కొట్టాలి బాలయ్య బాబు షో చూస్తున్నప్పుడు ఇది కొట్టాలి అని చెప్పారు నేషనల్ అవార్డు. నిజంగా చెప్తున్నా, ఈ మూవీ తర్వాత నిజంగా ఇదన్నది ఆస్కర్ అవార్డు కూడా కొడితే ఇలా కొట్టలేమని చూపించారు అల్లు అర్జున్ గారు. చాలా బాగా చేశారు. ఎక్సలెంట్ మూవీ ఇది. అతని యాక్టింగ్ స్కిల్స్ నిజంగా చెప్పాలి 100 out of 100. మంచి డైలాగ్ చెప్పండి. తగ్గేదేలే. అంతకు మించి ఇంకా మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. ఎస్, ఎంత జోష్తో ఉన్నారు కదా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే. 3 ఏళ్ళుగా ఎదురు చూస్తున్న ఆకలి అయితే తీరిందనే చెప్పుకోవాలి. సో 3:30 నిమిషం అంటే 3:30 గంటలు దాటి ఎలా కూర్చుంటారా ప్రేక్షకులు అని చాలా మంది క్వశ్చన్. కానీ 3 గంటల సమయం కూడా 3 సెకండ్లా గడిచిపోయి, అండ్ డైరెక్షన్ విషయానికి వస్తే అసలు ఎక్కడా తగ్గేదే లేదు అనే విధంగా సుకుమార్ డైరెక్షన్ చేయడం సినిమా